Hello everyone, welcome to our channel. Turn on the bell icon for don't miss our useful videos. Please like, share and subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయేది మా నెల్లూరు స్పెషల్ అండి. అదేంటో కాదు, పెద్ద పక్కిల చేపల పులుసు అండి. మా సైడ్ అయితే పెద్ద పక్కిలు అంటారు. సో ఇవాళ పక్కిలి చేపల పులుసు ఎలాగ వండుతామనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఇట్లాగా పెద్ద పక్కిలండి ఇవి నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టాలి. దాని తర్వాత ఒక గుప్పెడు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కావలసినటివి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా సపరేట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే చేపల పులుసులోకి ఎండింగ్ మనం దించుకోబోయేటప్పుడు ఈ పొడి వేస్తామన్నమాట. అంటే ఎక్కువ దోరగానే ఉండాలి, మాడి పెట్టకూడదు. ఇలా దోరగా ఫ్రై చేసుకునే దాన్ని పక్కన పెట్టేసుకోవాలా. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఈ చేపల పులుసులోకి తగినంత ఆయిల్, అంటే మేమైతే ఒక 3 గంటలు వేసామండి ఆయిల్. 3 గంటలు ఆయిల్ వేసాము చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా వేసాము. ఇప్పుడు చిట్టుపట్టమన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై అవుతూ ఉండే లోపల ఈ లోపల నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దోరగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ చేపలు నీసు వాసన లేకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము, 1 స్పూను. అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, మరి ఎక్కువ మాడిపోకుండా. ఇప్పుడు టమాటాస్ వేయాలన్నమాట. టమాటాస్ కూడా వేసుకున్న వెంటనే కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లో కల్లుప్పు చాలా మంచిదండి. పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు రాకుండా ఉంటుంది. సో మేము చేపల పులుసులో ఎప్పుడు కల్లుప్పే వాడతాము, మోస్ట్లీ కల్లుప్పే వాడతాము. ఇప్పుడు మనము చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా సపరేట్గా, అది కూడా దీంట్లో పోసేసేయాలి, మూత పెట్టాలి. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ పులుసు తెలుతూ ఉంటుంది. మనము పక్కనే పెట్టుకున్నాం కదా చేపలు, పెద్ద పక్కిలు. ఈ పెద్ద పక్కిలు ఒక్కొక్కటి తీసుకొని చిన్నగా పులుసులో వదలాలన్నమాట. ఫాస్ట్గా వదిలామంటే పులుసు మన పైన పడుతుంది, ముక్క కూడా చెదిరిపోద్ది. సో మెల్లంగా పులుసులో ఒక్కొక్కటి వదలాలి. ఇలాగా ఇప్పుడైతే అన్నీ వేసేసాము పులుసులో. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి పులుసు బాగా తెలుతూ ఉంది కదా. ఇప్పుడు మనము దాంట్లోకి మామిడి ముక్కలు వేసేసుకుంటున్నాం. మామిడి ముక్కలు చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసులో. మామిడి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి, అంటే గంటి పెట్టకూడదండి, గంటి పెడితే ముక్క చెదిరిపోద్ది కదా. సో గంటి పెట్టకుండా చిన్నగా ఒకటి వదిలేసి మూత పెట్టాలి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పులుసు ఇలా తీసుకున్న తర్వాత దబర్తో, అంటే ఒక క్లాత్తో ఇలాగా కలిపెట్టడం, ఇట్లా చేయాలన్నమాట. అప్పుడు ముక్క చెదరదనమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వచ్చేసి లాస్ట్ ఫైనల్గా పులుసులో వచ్చేసి వేసేసుకుంటాము. చూపిస్తాను చూడండి. దాంట్లోకి
ఆ తెల్లగడ్డపాయలు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసి పొడి చేసి పెట్టేసినాను. ఇంకా లాస్ట్ దించుకుంటా మనంగా పులుసులో వేసేయాలన్నమాట ఈ పొడి. చూడండి అబ్బా ఎంత స్మెల్ వస్తుందో, అసలు రూమ్ అంతా స్మెల్లే, భలే మంచి స్మెల్ వస్తుందండి. మా నెల్లూరు పెద్ద పక్కిల చేపల పులుసు అంటే ఈ మాత్రం ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు సూపర్గా అది ఉడికిపోయిందని మనకు అర్థమైపోయింది. ముక్క కూడా చూపిస్తాను చూడండి పైకెత్తి. ఎస్, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ నీట్గా పులుసు కూడా చూపిస్తాను. పులుసు కూడా కొంచెం చిక్కబడిపోయింది. సో ఎప్పుడైనా సరే చేపల పులుసు ఈ రోజు కంటే ఈరోజు చేసుకుంటాం కదా, ఈ రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మరుసటి రోజుకి ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎస్, ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటున్నానండి. చూడండి. ఎస్, వావ్, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. బాగుంటుంది ఇట్లా చేసుకొని తినడం వల్ల. ఎస్, సూపర్. అసలు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. గ్రేవీ కూడా చాలా చిక్కబడిపోయింది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైస్ అయితే కలిపానండి కర్రీలోకి. ఫస్ట్ మొత్తం తీసుకుని తిందామని ట్రై చేస్తాను, తింటున్నాను. సూపర్గా ఉంది. అసలు ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందంటే మెల్ట్ అయిపోతుంది తింటుంటే. సో చేప ముక్క తినడం మన నెంబర్ 1 అనమాట. నీట్గా ముళ్ళు కండ పట్టకుండా నీట్గా తింటాను చిన్నప్పటి నుంచి. నాకు అర్థం అలవాటు. సో సూపర్గా ఉంది. అసలు మాటలు రావడం లేదు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, పెద్ద పక్కిల చేపల పులుసు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Thank you for watching this video. Please like, share and subscribe our channel.